అప్పటికింకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి బేబీ నీకెన్నిసార్లు చెప్పాను ఈ స్పెట్స్ పెట్టుకొని రావద్దని. నిన్ను మామూలుగా చూడడమే కష్టం కదా. అలా అనకు బేబీ, నీకోసం నేను గిఫ్ట్ తెచ్చాను తెలుసా? అవునా? ఏది? ఇదిగో. వావ్, చాలా బాగుంది బేబీ. ఎంత? కొనలేదు బేబీ, నీకోసం రన్నింగ్ రేస్ లో గెలిచి మరీ తెచ్చాను. నువ్వు రన్నింగ్ రేస్ లో గెలిచావా? సో క్యూట్. ఇంతకీ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు బేబీ? నేను, మొబైల్ షాప్ ఓనరు, ఓ పోలీస్ ఆఫీసరు. బేబీ రన్నింగ్ రేస్ ఇంకా అయిపోయినట్లేదు, నేను మళ్ళీ కలుస్తా, బాయ్. వాట్ ద ఫన్. ఓరా బావా, మనతో పాటు తలుపు కూడా తాగింది ఎట్రా ఊగేస్తుంది. ఒరేయ్ ఏం చేస్తున్నారా? ఒరే బావా, ఇందాక బారులో ఇంటికి పోయారా, లాక్ ఓపెన్ చేద్దామని డోర్ పట్టుకెళ్తున్నారా. ఒరే బావా, మనం డోర్ తీసుకొచ్చాం కదా, ఇంట్లో దొంగలు పడితే? డోర్ మన దగ్గర ఉంటే దొంగలు ఎలా పడతారా? నువ్వేంటి ఇలా వచ్చా? నీతో నాకెందుకులే గాని ఆ బండికి సిటివు, బయటికి వెళ్ళాలి, పనుంది. ఒరే మా దగ్గరుండి కీస్ పోతాని అని బండికే పెట్టి వచ్చాంరా. ఏమండి, పర్సులో క్రెడిట్ కార్డ్ కనిపించట్లేదు. ఓహో అదే, మొన్నాడెవడో క్రెడిట్ కార్డ్ కొట్టేసాడే. అదేంటి కొట్టేసాడని అందుకులుగా చెప్తారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా? ఎందుకే కంప్లైంట్లు గట్ట? ఆ కొట్టేసినాడు ఎవడో పాప మంచోళ్ళలాగే ఉన్నాడు. కొట్టేసినోడి మంచోడు అంటారేంటండి? ఆ నీకంటే తక్కువే గోక్తున్నాడులే. పెళ్ళై సంవత్సరం అవుతున్నా మీకు ఇంకా ఈ సరసాలు తగ్గలేదు. సరసం ఎలా తగ్గుతుంది? నేను అందులో PhD చేశాను కదా. చిలిపి. యావండి, సరే కానీ మన మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది కదా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తారంటావేటే? మొన్నే టికెట్లు కూడా బుక్ చేశాను, థాయిలాండ్కి తీసుకెళ్తాను. థాయిలాండా? అదేంటండి మరి నాకు చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. మీరు ఇంత రొమాంటిక్ అనుకోలేదండి. అయినా ఫస్ట్ యానివర్సరీకి థాయిలాండ్ దాకా తీసుకెళ్తే ఇంకా 25th యానివర్సరీకి ఎక్కడికి తీసుకెళ్తారో? అబ్బా, ఏం డౌట్లు వస్తాయి నీకు? ఫస్ట్ యానివర్సరీకి థాయిలాండ్ తీసుకెళ్తాను కదా, 25th యానివర్సరీకి వచ్చి పికప్ చేసుకుంటాను. ఆంజనేయులు బాబాయ్. బాబాయ్ ఏంటి బాబాయ్, డ్యూటీ అయిపోయిందా? అవునరా, పర్మనెంట్ గా అయిపోయింది. పర్మనెంట్ గా అంటే సస్పెండ్ అయ్యారా? అదేంటి బాబాయ్, డ్యూటీలో చాలా సిన్సియర్గా ఉంటావు, నువ్వు సస్పెండ్ అవడం ఏంటి? మంచి వాళ్ళకి ఎప్పుడు రోజులు బాగుండవురా, నీకు తెలుసుగా, నేను నలుగురితో ఎంత సరదాగా ఉంటాను. సరదాగా ఉంటావు, ఇప్పుడు ఏమైంది అయితే? ఏమీ లేదురా, మా జైల్లో ఖైదీల్ని ఉత్తేజపరుద్దాం అని చెప్పి మొన్న రామాయణం నాటకం వేయించా, అందుకే సస్పెండ్ చేశారు. పురాణ నాటకం వేస్తే సస్పెండ్ చేయడం ఏంటి బాబాయ్? ఆ నాటకంలో ఒక ఖైదీ చేత హనుమంతుడి గడ్డ పేపించాను. వాడు సంజీవని పర్వతం తెస్తాను వెళ్ళాడే గానీ ఇంతవరకు రాలేదు. వాడిని ఎత్తుక్కుంటూ నేను వచ్చారా. బావా, ఇంట్లో సిచ్యువేషన్ మరి దారుణంగా ఉందిరా. మా ఇంట్లో సిచ్యువేషన్ నీకెలా తెలుసురా? మీ ఇంట్లో కాదే, మా ఇంట్లో. ఓ, మీ ఇంట్లో కూడానా? ఏ పని చేయట్లేదని నసపెట్టేస్తున్నారా. అర్జెంటుగా బ్యాంక్ వెళ్ళి లోన్ తీసేసుకోవాలి. లోనా? నేను కూడా 1 లక్ష రూపాయలు తీసుకుందాం అనుకుంటున్నాను రా. బ్యాంక్లో 1 లక్ష అయితే ఇవ్వరు, లక్షల కోట్లు అయితేనే ఇస్తారు. అయిపోయింది, నీకు నాకు బ్రేకప్. ఇంకా నాకు వాట్సాప్ చేయదు, మెసేజ్ చేయదు, ఏమీ చేయదు. బాయ్ బేబీ. గుడ్ బై. ఇందాకే కదా మాట్లాడుకున్నా. బేబీ, నీకొచ్చిన ఫోన్ నేను వేరే వాళ్ళకి చేయబోయి నీకు చేశాను, సారీ బేబీ. ఫోన్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి కదా బేబీ. నాకేమని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇంకెప్పుడు అలాగనకే ఐ లవ్ యూ బంగారం. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? డాక్టర్, నాకు విడాకులు కావాలండి. మాస్టర్, నేను డాక్టర్ని కాదండి. అన్ని బాగానే ఉన్నాయి కదా, కోర్టు కూడా సరిపోయింది. లాయర్ని. మీరు లాయర్ కదా, దీని లెటర్ దెబ్బకి నాకు మైండ్ పోయింది డాక్టర్. ఎంతకీ మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? 1 నెల అయిందండి, అప్పుడే విడాకులు అడుగుతున్నాడు. అయినా నెల రోజులకి విడాకులు ఏంటండి బాబు? ఈవిడ నాకు
ఈవిడ నాకు లెటర్ రాసిందండి. ఆ లెటర్ దెబ్బకి ఇంట్లో వాళ్ళ మీద అనుమానం కలిగేలా చేసింది నాకు. అయినా అంత గొప్ప లెటర్ రేట్ రాసిందండి. ఒక లుక్ వేసుకోండి. ఓకే. అక్కడ కాదు, ఎక్కడ? ఇక్కడ. నా భార్య నాకు మొదటిసారి లెటర్ రాసింది. ఏమండి, నేను చదువురాని పల్లెటూరు బయటని ఎప్పుడు నన్ను తిడుతుంటారుగా, అందుకే మీకోసం కష్టపడి లీవ్ లెటర్ కాదే, లవ్ లెటర్ రాస్తున్నా. ప్రియాతి ప్రియమైన యామండి గారు. గారికే మా ఆయన మీద నాకు ప్రేమ ఎక్కువండి. మీరింతవరకు లెటర్ రాయలేదు ఎందుకు? నా ఫ్రెండ్కి. మీతో పెళ్ళి తన ఫ్రెండ్కి లెటర్ రాయమంటుందండి. అందరు తాగుంటే పర్లేదండి. ఉద్యోగం దొరికింది మన ఆవుకి. ఆవుకే ఉద్యోగమా? ఇంకా ఉంది చూడండి. దూడ పుట్టింది తాతగారికి. తాతకి దూడ. ఈ మధ్య మందు ఎక్కువైంది నాకు. ఏ బ్రాండ్? తాటికెళ్ళండి. లెటర్ రాయలేదని కోపం వస్తుంది కుక్క. తింటుంది బాగా ఇంట్లో సరుకులు. ఎవరు తింటున్నారు? మీరు వచ్చేటప్పుడు తీసుకురండి అందమైన అమ్మాయి. నాకు స్నేహం కుదిరింది పక్కింటాయనతో. చెప్తే మేక నమ్మేశారు మార్కెట్లో అత్తగారికి. మీరు జ్ఞాపకం వస్తున్నారట ఎదురింటి పంకజానికి. ఆ పంకజం నాకెప్పుడు ఈ విషయం చెప్పలేదే. ఈ మధ్య గర్వం పెరిగింది మామయ్య గారికి. వచ్చేటప్పుడు మంచి కండువా తేవటం మర్చిపోవద్దు. ఇట్లు మీ హృదయ స్పందన. అబ్బా, చూసారా, లాయర్ గారికి కూడా నా లెటర్ నచ్చింది. లాయర్ గారు, అబ్బా, లాయర్ గారు, అబ్బా, లాయర్ గారు, అబ్బా. అబ్బాయి అంటారు నీ అబ్బా. ఎవరి నేనెక్కడున్నా? లాయర్ గారు, ఎటా గుట్టే వెళ్ళి తంకరు దుయిటే హబ్బు అమ్మకిచ్చి దొరకరనాయి. దారిచ్చి తంకరు హేజ వచ్చి పదో లాయర్. ఏం చేస్తాం పద. పక్కన ఇంకో అడ్వకేట్ ఉన్నాడు. కంక మన బి జనవే కిచ్చి కొయిపోయినే ఎల్లకూడదురా, ఎల్లకూడదని చెప్పాను కదా. పంది మూత ఎల్లకూడదురా. నేను చెప్పాను కదా ఎల్లకూడదని. రేయ్, ఏం జరుగుతుందిరా? పంది నువ్వు ఎక్కడే ఉండి వెళ్తే కూడా ఇడు వెళ్తానంటానరా, నేను వద్దంటానరా. వాడెక్కడికి వెళ్తా అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినట్లేదు. ఊరినే కాదురా, నాకు నిద్ర అవుతుంది, అక్కడ పడుకుంటున్నాడు, పడుకునేకుంటున్నాడు రా. రేయ్, వాడు పడుకుంటే నీకేమైతుందిరా? ఓర నీ ఎంకమ్మ, ఆడ రెస్ట్ రూమ్ చూసి అది రెస్ట్ తీసుకుని రూమ్ అనుకో లోపలికి వెళ్ళి పడుకుంటానంటండి. గుడ్ నైట్ రా. వెళ్ళకూడదురా, వెళ్ళకూడదురా. నమస్కారం అండి. మా ఫన్ బకెట్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అని సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. సరేనా? చెప్పించాలే ఎల్లు. మా జోక్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. నువ్వు చెప్పించాలి ఎల్ఎస్. మా జోకులు మీకు నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి. భలే చెప్పారులే ముగ్గురును. లైక్, కామెంట్, షేర్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే జోకులు ఎవరికి ఊరికే రావు.